సార్ ఫార్మాసిటీ తీసేసిన తర్వాత రైట్ నౌ ఇప్పుడేంటంటే ఫార్మర్స్ రిటర్న్ ల్యాండ్ అడుగుతున్నారు. అండ్ అలాగే ఆహ్, ఇంకా ఎంఎన్‌సి కంపెనీస్ ఏవైతే అగ్రీమెంట్ చేసుకున్నాయో అసల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్స్ పరిస్థితి ఏంటి రైట్ నౌ? ల్యాండ్ అనేది రిటర్న్ వస్తుందా? రాదా వాళ్ళకి? అండ్ అలాగే ఎంఎన్‌సిస్ ఏవైతే అగ్రీమెంట్ చేశాయో వాటి పరిస్థితి ఏంటి? ఇవన్నీ గవర్నమెంట్‌కి సంబంధించిన క్వెషన్‌లమ్మా. నన్నడిగితే నువ్వు సీఎం గారిని అడగాలి. నన్నడిగితే ఎట్లా నువ్వు? ఇది చాలా మంచి క్వెషన్ అండి. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా మారుతుంటాయి. రూల్స్ గానీ, పాలిసీస్ గానీ, బెనిఫిట్స్ గానీ, కస్టమర్ గానీ, కన్జ్యూమర్ గానీ, ఆడియన్స్ గానీ. సో, నాకు తెలిసి ఫార్మాసిటీ రద్దు చేయట్లేదు. లేటెస్ట్ ఒక 2 డేస్ బ్యాక్ కూడా సీఎం గారు క్లారిటీ ఇచ్చారు. ఓన్లీ షిఫ్ట్ చేస్తున్నారు. హ్మ్. రద్దు చేయడం అంటే క్యాన్సిల్ చేయడం. ఇది షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసి ఏం చేశారంటే అదే వెదర్ గుడ్డా బేడా అని పక్కన పెడితే ఆ 20,000 ఎకరాలు ఒక దగ్గర కాకుండా క్లస్టర్స్ చేస్తున్నాడు అక్రాస్ ది తెలంగాణ. హ్మ్. మోస్ట్ ఆఫ్ ది క్లస్టర్స్ మే బి బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ ట్రిపుల్ ఆర్. సో నేను అంతకుముందు చెప్పినట్టు మున్సిపాలిటీ టు ఓఆర్ఆర్ ఈస్ కాల్డ్ as అర్బన్ సిటీ. ORR to triple R is called semi-urban city. ORR to Telangana border is called as rural area. ఓకే. Rural, semi-urban, urban. అర్బన్ అనేది కాస్ట్లీయెస్ట్ ఏరియా సిటీ. బంజారాలు, జూబ్లీ ఇవన్నీ కూడా అర్బన్లోకి వచ్చేస్తాయి. యూఆర్ టాకింగ్ అబౌట్ ట్రిపుల్ ఆర్ఆర్ అండ్ ఓఆర్ఆర్ మధ్యలో. సో ఇక్కడికి వచ్చేసరికి ఫార్మాసిటీ నాకు ఏంటంటే ఫార్మాసిటీ రెండు మేజర్ చేంజెస్ డెసిషన్ తీసుకున్నాడు ఆయన. ఏంటంటే ఫార్మాసిటీని ఇక్కడ నుండి రద్దు చేస్తా ఉన్నారు. లేటెస్ట్ అమెండ్మెంట్ అంటే షిఫ్ట్ చేస్తా ఉన్నారు. రెండోది మెట్రో రాయదుర్గం నుండి వెళ్ళేది క్యాన్సిల్ చేశారు. సో మిగతాది ఎక్స్టెండ్ చేశారు. ఓల్డ్ సిటీకి కానీ, లింగంపల్లికి కానీ, మియాపూర్ కానీ అవన్నీ కూడా పెద్దగా మార్పు లేదు. సో దీనివల్ల ఇమీడియట్ స్లో డౌన్ అనేది కొద్దిగా కనిపిస్తుంది డెఫినెట్గా. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బికమ్ జీరో. మేబీ నాకు తెలీదు వెన్ దేర్ మే బి ఎ ఛాన్స్. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అట్రాక్ట్ చేయాలి పబ్లిక్ని. సో ఇవన్నీ చేసి ఫైనల్గా అక్కడే ఉంచి వచ్చాము, మనకు తెలియదు. ఐ డోంట్ నో, దిస్ ఓన్లీ జస్ట్ అన్ అజంప్షన్. ఇప్పుడు పబ్లిక్ షుడ్ గో టు ది గవర్నమెంట్ ఫర్ రిక్వైర్మెంట్స్. వాళ్ళు కూడా టర్న్ ఓవర్స్ జరుగుతూ ఉండాలి. జరగాలనుకున్నప్పుడు మీకు ఏమవుద్దంటే ఏదో ఒక ట్విస్ట్ పెడితేనే పీపుల్ విల్ అప్రోచ్. వెండర్స్ ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ పాతది యాజ్ ఇట్ ఈజ్ చెబితే ఈ కొత్త ఆయనకి ఏమి రికగ్నిషన్ ఉంటుంది? సో అవి జలక్స్ వస్తూనే ఉంటాయి. వీ హ్యావ్ టు బీ రెడీ. కార్లో షాక్ అబ్జర్వర్స్ ఉంటే అట్లా పెట్టుకొని రెడీగా ఉంటాం. మనం ఇవాళ అనుకొని ఏదోటి తొందరపడకూడదు. యాజ్ ఫర్ as ఫార్మర్స్ ల్యాండ్ అనేది వాళ్ళకి ఐ థింక్ ఈ ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు వాళ్ళకి సమ్ కమిట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు అక్కడే వాళ్ళకి ఉండడానికి ఇల్లు ఇస్తామని పాత ఫార్మాసిటీలో. సో ఆ ప్రాసెస్ ఇమీడియట్గా వీళ్ళు ఏదో ఒక దీని ప్లాన్. ఐ థింక్ నౌ ఇట్స్ టూ ఎర్లీ టు కామెంట్. వాళ్ళకి ఇస్తారా, కాంపెన్సేట్ చేస్తారా, లేకపోతే ఇంకో దగ్గర పెట్టి అక్కడ ఇస్తారా అనేది ఇట్ ఇస్ టూ ఎర్లీ టు కామెంట్. బట్ గవర్నమెంట్ మైట్ బి వర్కింగ్ ఆన్ ఎ ప్లాన్ హౌ టు కాంపెన్సేట్ దెమ్, నాట్ ఓన్లీ ఫర్ ఫార్మర్స్ and the property owners, but even to the industry people. Mostly నాకు తెలిసి around 200-250 people, companies, corporate companies are in touch with the pharmaceutical, and 50-60 people have already started acquiring and doing their operations. సో మిగతా కూడా ప్రాసెస్లో ఉన్నాయి. సో ఈ రెండు దే విల్ షో యూ అండ్ ప్రచురణ అంటే ఆల్టర్నేటివ్ చూపిస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ కెనాట్ సడన్లీ క్యాన్సిల్ ఎనీథింగ్. ఓకే, వాళ్ళకు వేరియస్ రీజన్స్. వన్ మేజర్ రీజన్ వాట్ దే టోల్డ్ ఇస్ పొల్యూటెడ్ ఏరియా ఉండకూడదు పబ్లిక్ దగ్గర ఉండే దగ్గర, అందుకని మేము తీసేస్తున్నాం అన్నారు. సిటీకి దూరంగా సమ్వేర్ మేబీ 80-100 కిలోమీటర్ దూరంలో ఆ క్లస్టర్ అక్రాస్ మనకి ల్యాండ్ అవైలబుల్ ఉంది అక్రాస్ ది స్టేట్. సో మన 330 కిలోమీటర్స్ మేర ట్రిపుల్ ఆర్ఆర్ ఉంది. అండ్ ట్రిపుల్ ఆర్ఆర్ కూడా దిస్ ఇస్ ఎ స్టేక్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ల్యాండ్ పుల్లింగ్ ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ చేస్తాయి. ఫండింగ్, డెసిషన్ పాలసీస్ అన్నీ కూడా దే విల్ గెట్ ఇట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ ప్రాజెక్ట్ కూడా చాలా మంది అడిగారు. ట్రిపుల్ ఆర్ ఆగిపోతే ఏం ఆగదండి. ట్రిపుల్ ఆర్ ఆగిపోతే మనకే లాస్, ఇన్కమ్ పడిపోతుంది. డెవలప్మెంట్ అవుతున్న కొద్ది నేను చెప్పాను లాస్ట్ టైం కూడా, సమ్వేర్ 70,000-80,000 crores ఇన్ ద ఓవరాల్ ఇయర్ ఇన్ వేరియస్ ఫార్మ్స్. రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, నాలా కన్వర్షన్ అవ్వచ్చు, డెవలప్మెంట్ ఛార్జెస్ అవ్వచ్చు, బీఆర్ఎస్ ఛార్జెస్లో అంటే రెగ్యులరైజేషన్, ఇవన్నిట్లో కూడా ఓన్లీ రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇండస్ట్రీలో 70-80 వేల కోట్ల ఇన్కమ్, అంటే మేజర్ పోర్షన్ ఆఫ్ ది బడ్జెట్. సో ఫార్మర్స్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఐ డోంట్ థింక్ ఈవెన్ ద గవర్నమెంట్ దే విల్ ఫైండ్ అవుట్ అన్ ఆల్టర్నేటివ్ అండ్ స్లోలీ దే విల్ బి. హార్డ్లీ 1 month కూడా కాలేదు వాళ్ళు వచ్చి.
ఇంకో 2 days 3 days అయితే మరి 1 month అవుతుంది. Yeah. సో మేబీ నెక్స్ట్ 3 to 6 months ద క్లారిటీ విల్ కమ్. దే విల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఫార్మర్స్. ది ఇండస్ట్రీస్ కాంపన్సేషన్ ఎలాగా కొన్నాటికి ఇస్తారా, లేదా మొత్తానికి షిఫ్ట్ చేయ, ఇప్పుడు అక్కడ ఒక క్లస్టర్ పెడతారా, లేదా అసలు ఇవన్నీ తీసి మళ్ళీ అక్కడే షిఫ్ట్ చేస్తారా? ఎవ్రీ పాసిబిలిటీ ఈజ్ దేర్. సో దానివల్ల ఫార్మర్స్ కూడా పెద్ద ఆందోళన చెందవసరం లేదు. ఇండస్ట్రీకి ఒక స్టెప్ తీసుకున్నారంటే ఇంకో స్టెప్, ఇప్పుడు ఏదో సామెత నుంచి పులి ఒక స్టెప్ వెనక్కి వేస్తే 10 స్టెప్లు ముందుకు వేస్తుంది సామెత ఉంది. సో వీళ్ళు ఒక నెగిటివ్ తీసుకుంటే 10 పాజిటివ్లు కూడా వర్క్ చేయొచ్చేమో, ఇంకా ఫాస్ట్గా వెళ్ళచ్చు. మేబీ డెవలప్మెంట్ కెన్ బి మచ్ ఫాస్టర్. మన పాత గవర్నమెంట్ ఒక పర్టికులర్ ఏరియాలో ఫోకస్ చేశారు, వీళ్ళు ఎంటైర్ స్టేట్ దే వాంట్ టు ఫోకస్. చెప్పడం వేరు, చేయడం వేరు, ఇంప్లిమెంట్ చేయాలి. సో అది జరిగితే కనుక ఇట్స్ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్, ఆడియన్స్, గవర్నమెంట్ అండ్ అదర్ ఇన్వెస్టర్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.